హాయ్ గాయ్స్, ముందుగా మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా కొత్త ఛానల్కు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి. దాంతోపాటు మానిటైజేషన్ కూడా ఎలిజిబుల్ అయ్యాను. సో ఈ శుభ సందర్భాన మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దాంతోపాటుగా ఈ 10 months ఈ జర్నీలో నాకు ఎవరెవరు హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఈ జర్నీలో నేను ఏమేమి చేశాను, ఎంత హార్డ్ వర్క్ చేశాను కూడా నా ఎక్స్పీరియన్స్ ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను. సో అందుకోసమే ఈ వీడియో కుదిరితే ఎండింగ్ వరకు చూసేకి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీరు ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలంటే మీకు కూడా యూజ్ అయ్యే టిప్స్ కూడా ఈ వీడియోలో చెప్తాను. అందుకోసమైనా ఈ వీడియో ఎండింగ్ వరకు చూసాకైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకే, ఇక మొదలెడదామా. 1000 సబ్స్క్రైబర్స్ ఇదేం పెద్ద అచీవ్మెంట్ కాకపోవచ్చు మీ అందరికీ. ఎందుకంటే ఎవరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింటారో ఇనిషియల్గా 1000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది దాని వెనక అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నాకు తెలుసు, ఎందుకంటే నాకు తెలిసిన వాళ్ళు ఎంతోమంది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక 400-500 సబ్స్క్రైబర్స్కి ఎంతమందికి షేర్ చేసి ఆ వ్యూస్ వచ్చే వాటికి చూసి ఇంట్రెస్ట్ పోయి పక్కన పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళే. సో నేను కూడా వారిలా అవ్వకూడదని ముందుకు వెళ్తున్నాను. అందుకే వీక్లీ అట్లీస్ట్ 2-3 వీడియోస్ అని అప్లోడ్ చేస్తుంటాను. మీకు అవి కొద్దిమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కాకపోతే నా ఇంటెన్షన్ వేరండి. ఎందుకంటే నా పాత ఛానల్ డిలీట్ అయ్యాక నేను అంతమంది సబ్స్క్రైబర్స్ని ఆల్మోస్ట్ 5000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలంటే ఈజీ ఏం కాదు. సో అందుకోసమే ఎవరైతే నా పాత ఛానల్ని ఫాలో అయ్యాలో వాళ్ళకి తెలుసు నేను ఇంతకుముందు ఎంత యాక్టివ్ ఉండేవాడిని, ఇప్పుడు ఎంత యాక్టివ్ ఉన్నాను. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడు కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే మా ఇంటి వాళ్ళకి ఒక మంచి మెమరీస్ ఇవ్వాలని ఇంటెన్షన్తోనే నేను స్టార్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్. సో దానికోసమే నేను ఎప్పుడు కానీ ఇంట్రెస్ట్ చూపించేవాడిని. సో సబ్స్క్రైబర్స్ నాకు అదంతా పెద్ద మ్యాటర్ కాదు, నాకు అది సెకండరీ అనమాట. బట్ ఇప్పుడు ఏంటంటే ఆ పాత ఛానల్కున్న సబ్స్క్రైబర్ని తెచ్చుకోవాలనే ఇంటెన్షన్తోనే స్టార్ట్ చేశాను. సో అందుకోసమే ఖచ్చితంగా మీరు గమనించుంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాండి. వీక్లీ 2-3 వీడియోస్ అని అప్లోడ్ చేస్తున్నాను ఖచ్చితంగా. సో ఇదంతా చేస్తున్నా అంటే నేను ఆ ఓల్డ్ ఛానల్కి ఉన్న సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలని. సో ఈ జర్నీలో నాకు చాలా మంది హెల్ప్ చేశారండి. అందులో ముఖ్యంగా మా ఫ్రెండ్ జయసింహారెడ్డి. వాడు బ్యాంకులో వర్క్ చేస్తుంటాడు. వాడి దగ్గరికి వచ్చిన కస్టమర్ల దగ్గర ఫోన్ ఇప్పించుకుని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేపిస్తుంటాడు. సో అలా ఒక 60-70 సబ్స్క్రైబర్స్ వాడి నుంచి నాకు వచ్చాయి. థ్యాంక్ యూ మామ, నీ సపోర్ట్ ఎప్పుడు నా మీద ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వాటితో పాటు ఇంకా 2-3 ఉన్నారండి. వాళ్ళు కూడా చాలా ఇనిషియేటివ్గా తీసుకుని హోల్ హార్టెడ్లీ వాళ్ళ ఫ్రెండ్స్ షేర్ చేసి చేపించారు. అలా వాళ్ళు ఎంతో హెల్ప్ చేశారు నాకు కూడా. వాళ్ళ పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు కానీ వాళ్ళకు కూడా ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో ద్వారా మా బావ కూడా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను అండి. ఎందుకంటే తన భజన వీడియోస్ వల్లే నాకు చాలా రీచ్ వచ్చింది. అందుకోసమే మా బావకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ఏదైనా ఒక ఛానల్గా పిలవాలంటే ఖచ్చితంగా మినిమం ఒక 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలండి. దాంతోపాటు ఒక 4000 అవర్స్ కంప్లీట్ అయ్యండి వాచింగ్ అవర్స్. సో ఇదంతా జరగాలంటే ఈజీ టాస్క్ ఏం కాదండి. ఎందుకంటే ఈ 1000 సబ్స్క్రైబర్స్ మా సర్కిల్ యూజ్ చేసి చేసుకోవచ్చు. బట్ కాకపోతే 4000 అవర్స్ కంప్లీట్ కావాలంటే అంత ఈజీ ఏం కాదు. సో ఈ ప్రాసెస్లో మా బావ భజన వీడియోస్ నాకు బాగా యూజ్ అయ్యాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి 7000 అవర్స్ కంప్లీట్ అయ్యాయి. సో సబ్స్క్రైబర్ తెచ్చుకోవడానికి లేట్ అయిందేమో కానీ వాచింగ్ అవర్స్ కంప్లీట్ చేసుకోవడానికి నాకు చాలా టైం తొందరగా అయిపోయింది అనమాట, 4000 అవర్స్. సో ఈ రెండు ఎప్పుడైతే ఎలిజిబుల్ అవుతాయో అప్పుడే మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం మనము. యాక్చువల్గా ఒక 2 days బ్యాకే 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారండి. కాకపోతే నేను ఈ ఛానల్లో స్టార్ట్ చేసింది శనివారం రోజు, సాటర్డే రోజు. సో అందుకోసమే శనివారం రోజే మీ అందరికీ దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. అందుకే ఈరోజు చెప్తున్నాను. కొత్త ఛానల్ నేను నవంబర్లో స్టార్ట్ చేశాను అండి. ఇప్పటికి ఆల్మోస్ట్ 10 months అవుతుంది నేను స్టార్ట్ చేసి. కొద్దిమందికి 1 month కూడా పట్టవచ్చు 1000 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ కావడానికి. బట్ కాకపోతే మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలంటే ఖచ్చితంగా టైం పడుతుంది ఎవరికైనా కానీ. సో నాకు ఆల్మోస్ట్ 10 months అయితే పట్టిందండి మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవడానికి. సో అప్పటి నుంచి ఇప్పటికి ఒక 10 months కంప్లీట్ అయింది కదా. ఈ 10 monthsలో నేను చాలా వీడియోసే చేశాను నా పర్సనల్గా. మానిటైజేషన్కి ఎలిజిబుల్ కావాలంటే మనకు మినిమం 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచింగ్ అవర్స్ అయితే ఉండాలి. సో ఈ రెండు కంప్లీట్ అయితేనే మనకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతాం అనమాట. సో మామూలుగా బేసిక్గా అందరికీ 1000 సబ్స్క్రైబర్స్ అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు. వాళ్ళకు ఉండే సర్కిల్ యూజ్ చేసి ఒక 1 month కూడా కంప్లీట్ చేసుకుంటారు. బట్ వాచింగ్ అవర్స్ దగ్గరకు వచ్చే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వెనుకబడతారు అనమాట ఎవరైనా కానీ. ఎందుకంటే అంత ఈజీ కాదు 4000 అవర్స్ కంప్లీట్ కావాలంటే. సో నాకేంటంటే కొంచెం తొందరగానే అయిపోయింది వాచింగ్ అవర్స్ పరంగా చూసుకుంటే. ఎందుకంటే మా బావ భజన వీడియోస్ ఉండడం వల్ల నాకు ఆల్మోస్ట్ ఇప్పటికి 7000 వాచింగ్ అవర్స్ అయితే కంప్లీట్ అయ్యాయండి. 4000 మనకు మినిమం అంటే ఎలిజిబుల్ కావాలంటే. అప్పటి నుంచి ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను. అందులో మూవీ రివ్యూస్ ఉన్నాయి, మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ ఉన్నాయి, కెమెరా రివ్యూస్ ఉన్నాయి, తర్వాత గాడ్జెట్స్ రివ్యూస్ ఉన్నాయి, మా పర్సనల్ వీడియోస్ ఉన్నాయి ఫ్యామిలీకి సంబంధించినవి. సో గజ్జల పూజ వీడియోస్ ఉన్నాయి, ఎన్నో వీడియోస్ అప్లోడ్ చేశాను. సో వీటన్నిటిలో నాకు పర్సనల్గా చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన వీడియో 100-200 అన్బాక్సింగ్ వీడియో అండి. దానికి చాలా మంచి రీచ్ వచ్చింది, నాకు పర్సనల్గా బాగా నచ్చింది అండ్ మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. దానివల్ల సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారు నాకు. సో ఇలాంటి వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా అలాంటి ఎంకరేజ్మెంట్ అయితే కావాలి, అప్పుడే మాకు కూడా ఇంట్రెస్ట్ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి అయితే ఖచ్చితంగా ట్రై చేస్తాను. మీ సపోర్ట్ కూడా ఇలానే నా మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.